కోదాడ పిఏసిఎస్ చైర్మన్గా ఓరుగంటి శ్రీనివాసరెడ్డి. కోదాడ పిఏసిఎస్ చైర్మన్గా ఓరుగంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఉన్న చైర్మన్ ఆవుల రామారావుపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడగా జిల్లా సహకార సంఘం అధికారులు కోదాడ పిఏసిఎస్లో పాలకవర్గ సభ్యుల సమావేశం నిర్వహించి ఎన్నిక నిర్వహించారు. పాలకవర్గం సభ్యులు శ్రీనివాసరెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో అధికారులు శ్రీనివాసరెడ్డిని చైర్మన్గా ప్రకటించారు. కోదాడ పిఎస్సిఎస్ సొసైటీ నందు నూతనంగా అధ్యక్ష పదవి స్వీకరించాను. ఈ యొక్క అధ్యక్ష పదవికి సహకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, ఉత్తమ్ పద్మావతి దంపతులు మరియు పేరున చంద్రరావు గారు, పాండరంగారావు గారు, మిగతా మా నాయకులందరి సమిష్టి కృషి చేసినందుకు, నాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా యొక్క సొసైటీ పాలకవర్గం 12 మంది డైరెక్టర్ల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు నేను ఈ యొక్క అధ్యక్ష పదవిని స్వీకరించినాను. మేము అందరం కలిసి, మా డైరెక్టర్లు అందరం కలిసి 12 మందిని కలిసి మాకున్న అనంత కాలంలోనే కొద్ది కాలంలో మా యొక్క సొసైటీని అభివృద్ధి కొరకు అందరితో కలిసి నేను ముందుకు వెళ్ళి అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ.